హైదరాబాద్ ముసారంబాగ్ బ్రిడ్జ్ పైన రాకపోకలను నిలిపివేశారు. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న వరద ఉధృతికి ప్రమాదకరంగా మూసీ నది ప్రవహిస్తోంది. ముసారంబాగ్ వద్ద ఉన్న దోబి ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మలక్పేట్, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే వాహనాలను గోల్కానా వైపు డైవర్ట్ చేశారు. అంబర్పేట్ చైన్ నంబర్ నుంచి వచ్చే వాహనాలను అలీకేఫ్ నుంచి ఓల్డ్ రామంతపూర్ వైపు డైవర్ట్ చేశారు పోలీసులు. డైవర్షన్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదకు మూసీ అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే పూర్తిగా బ్రిడ్జిని తాకుతూ ఒకవైపు ఉధృతంగా అతి ప్రమాదకరంగా కూడా ఈ వరద నీరంతా ప్రవహిస్తుంటే మరోవైపు ఆ బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా అతి పురాతనమైనటువంటి సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి పురాతనమైనది కాబట్టి ఈ యొక్క బ్రిడ్జికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై రాకపోకల్ని కూడా అధికారులు నిలిపివేశారు. ఈ యొక్క మార్గం గుండా వెళ్లాల్సినటువంటి వాహనాలన్నింటిని కూడా పలు ప్రాంతాల నుంచి డైవర్ట్ చేశారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి ఒక భారీ వరదలో కొట్టుకొస్తున్నటువంటి గుర్రపు డెక్క కూడా పూర్తిగా బ్రిడ్జికి ఆనుకొని ఇక్కడ నీటిని కూడా పూర్తిగా స్ట్రక్ చేసి ఓవర్ఫ్లో చేసినటువంటి పరిస్థితి ఉన్న కారణంగా కూడా అప్రమత్తమైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ గుర్రపు డెక్కను కూడా పూర్తిగా జేసీబీ సహాయంతో కూడా గుర్రపు డెక్కనంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా ఈ యొక్క వాటర్ ఫ్లో ఇలాగే కొనసాగితే ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మూసీకి ఆనుకొని నిర్మించినటువంటి పలు నిర్మాణాలు కావచ్చు, అలాగే ఈ యొక్క మూసీ గర్భంలో కూడా కొన్ని చోట్ల కొంతమంది గతంలో గుడిసెలు వేసుకొని చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టి అందులో నివాసం ఉన్నటువంటి వారిని కూడా అధికారులు కాల్ చేపించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలకు అటు హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండుకుండలా మారి ఎఫ్టీఎల్ లెవెల్ని నిండి పూర్తిగా ఎగువకు వస్తున్నటువంటి నీళ్ళంతా కూడా దిగువ ప్రాంతమైనటువంటి మూసీకి విడుదల చేస్తున్నారు. అటు హుస్సేన్ సాగర్ నుంచి సుమారుగా 1000 క్యూసిక్ల నీరుని కూడా మూసీలోకి విడుదల చేస్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్లో కూడా ఎగువ ప్రాంతాల్లో కూర్చున్నటువంటి వరద తాకిడికి హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా నిండిపోయి సుమారు 4 గేట్లను కూడా 3 అడుగుల మేర లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఆ వరద నీటంతా కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ నుంచి సుమారుగా 4800 క్యూసిక్ల నీటిని కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్టుగా కూడా అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అటు హిమాయత్ సాగర్తో పాటు ఇటు హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా 6000 క్యూసిక్ల వరకు కూడా నీరంతా ఈ యొక్క మూసీ నుంచి ప్రవహిస్తున్నది. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కుంటలు, చెరువులు కూడా పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో ఆ నీరంతా కూడా ఇటు మూసీలో కూడా కలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా సుమారుగా అటు ఇటుగా 7000 క్యూసిక్ల నీరు కూడా ప్రస్తుతం ఈ యొక్క మూసీ కాలువ ద్వారా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతి ఉధృతంగా ఎంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క మూసీ కాలువ నేపథ్యంలో కూడా అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నటువంటి ఒక మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా ఏదైతే అంటే మూసీపై నిర్మించినటువంటి అన్ని బ్రిడ్జిల్లో కూడా అతి చిన్న బ్రిడ్జి, అంటే అతి తక్కువ హైట్లో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి బ్రిడ్జి కావడంతో నీరు ఎప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి ఎక్కువ మోతాదులో వచ్చా కూడా ఖచ్చితంగా ఈ బ్రిడ్జి దగ్గర పరిస్థితి ఇలాగే మారుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాకపోకల్ని కూడా పూర్తిగా నిషేధించినటువంటి అధికారులు అటు ఏదైతే దిల్సుఖ్ నగర్ అలాగే మలక్పేట్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అటు గోల్నాక బ్రిడ్జి వైపుగా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు గోల్నాక బ్రిడ్జి దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎగువ నుంచి వచ్చినటువంటి దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా మూసారాంబాగ్ సిగ్నల్ వద్దే ఈ యొక్క ట్రాఫిక్ అయ్యే సిచ్యువేషన్లో కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కూడా మరొక వైపు ఇటు అంబర్పేట్ అలాగే చేనెంబర్ వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలను కూడా అధికారులు అక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి కంటే ముందు ఉన్నటువంటి అలీకేఫ్ చౌరస్తా వద్దే ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా అక్కడే నిలిపివేస్తూ ఆ యొక్క వాహనాలను కూడా సమీపంలో ఉన్నటువంటి వాటర్ బోర్డు పక్కన కొత్తగా నిర్మించినటువంటి దారి ద్వారా కూడా అటు ఓల్డ్ రామంతపూర్ అలాగే ఉప్పల్ వైపు కూడా ఈ యొక్క ట్రాఫిక్ను కూడా పూర్తిగా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వరద తాకిడి ఇలాగే కొనసాగితే ప్రస్తుతం ఈ యొక్క బ్రిడ్జి కూడా పూర్తిగా మునిగిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. సమీపంలో నివసిస్తున్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ అవసరమైతే ఇక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తారు. కెమెరా పర్సన్ హరీష్తో ప్రేమ్ కుమార్, NTV, మూసారాం.